కాకినాడలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త గుట్టురట్టు చేశాడు. ఇద్దరు ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రొయ్యలు చెరువులు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళలో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. కాగా లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది. ఈ క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణికంఠ అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. రోజులాగే లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల వాళ్లను పిలిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త గుట్టురట్టు చేశాడు. ఇద్దరు ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రొయ్యలు చెరువులు వ్యాపారం చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళలో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. కాగా లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది. క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణికంఠ అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. రోజులాగే లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల వాళ్లను పిలిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను రాత్రి 1 గంటకు వచ్చాను. అన్నవరం నుంచి నేను చెరువులు చేస్తాను, చెరువులు తీసుకుని వచ్చాను. 1 గంటకు తిరగడం తినేసి చెరువుల దగ్గరికి వెళ్ళి నేను మార్నింగ్ 7 గంటలకు వస్తాను, నాకు లంచ్ రెడీ చేసి పెట్టంటే సరే బాబు అని చెప్పేసి అంది. సో అక్కడ నేను చెరువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ లేదు. సీడేమో శాంపుల్ కింద చెరువులో కట్టేసి సరే ఇంటికి ఫ్రెష్ అయ్యి ఇంటికి పడుకుని పొద్దున్న వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు తలుపులన్నీ చేస్తున్నాయి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బెడ్రూమ్ విండో దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేస్తే ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. అదే అని గట్టిగా వస్తే అప్పుడు వేసింది. పక్కన ఎవరున్నారు అంటే ఎవరు లేరు పిల్లలు అన్నారు. పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా ఎవరంటే ఎవరు లేరు అంతే. నేను మొబైల్ టార్చ్ లైట్ చూసేటప్పటికి ఎవరు లేరు నువ్వు కావాలని ఆర్డర్ చేసేస్తాను, నీకు మర్చిపోయిందా తెచ్చేకిందా అర్ధరాత్రులు వచ్చి ఏకరాత్రం అన్నది. అదే స్కూల్లో నేను ఆ డోర్ ఈ డోర్ లాక్ చేసేసి మా ఇంటి వంటని అందరూ పిలిచాను. తర్వాత అన్నయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించాను. ఈ అబ్బాయి అయితే తను పిఎస్ఆర్ లా కాలేజీలో ఆపరేషన్ కగార్పై అధికారులు వివరాలు వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. आईडी से कैसे आप बचेंगे, इसके लिए कुछ आप लोगों के पास कुछ प्लानिंग है? क्योंकि आपके पास मेटल डिटेक्टर है, वो सिर्फ 1.5 से 2 फीट का जो आईडी दबा रहता है उसको पाता है, उससे ज्यादा के नीचे के आईडी ढूंढ नहीं पाते हैं, तो कैसे बचेंगे सर इससे? सेकंड क्वेश्चन सर आपसे सर गौतम सर की जो बस्तर के जो नक्सली है, छत्तीसगढ़ के नक्सली है, वे तेलंगाना में जाके सरेंडर कर रहे हैं, ऐसी क्या वजह की? लोकेश थोड़ा संक्षेप में सवाल को थोड़ा संक्षेप। देखिए पहला मेरा आपको मैं बताऊं, सीआरपीएफ हमेशा देश के लिए अपना जीवन बलिदान करने के लिए तैयार है, हमेशा से रहा है। आज तक सीआरपीएफ ने स्वतंत्रता के बाद से लगभग 22
764 सीआरपीएफ के वीर सैनिकों ने बलिदान किया है, जीवन बलिदान किया है। हम बलिदान से नहीं डरते, हम किसी भी संगठन से नहीं डरते, किसी भी संगठन की किसी भी टेक्नोलॉजी से नहीं डरते। हम उससे लड़ेंगे और हम उसे जीतेंगे। जहां तक आईडी का सवाल है, आपने स्वयं देखा कि लगभग 450 आईडी हमने रिकवर किए हैं। बड़ी संख्या में आईडीज को हमने डिटोनेट करके न्यूट्रलाइज किया है। 15 आईडी विस्फोरण हुए हैं। पर ये 15 विस्फोट आप ये देखिए कि 450 में से 15 बहुत छोटी संख्या है। हमारे जो बीडी स्क्वाड्स हैं, चाहे वो हमारे हो चाहे छत्तीसगढ़ राज्य पुलिस के हों, अब उन्होंने इस प्रकार की क्षमताएं हासिल कर ली हैं कि वो आईडीज को आसानी से ढूंढ पाते हैं। नया जो भी लेटेस्ट इंटरनेशनल मार्केट में जो इक्विपमेंट है वो हमारे जवानों को हम प्रोवाइड कर रहे हैं। जिस प्रकार से नक्सली या कोई भी उग्रवादी अपनी टेक्नोलॉजी चेंज कर रहा है, हम उससे पहले ही देखते हुए जो भी लेटेस्ट टेक्नोलॉजी है उसको हम इंटीग्रेट कर रहे हैं। यही कारण है कि हम इतनी बड़ी संख्या में हर ऑपरेशन में आईडीज रिकवर कर रहे हैं। सर, एक अंतिम सवाल आज तक की तरफ से। सर, मैं जितेंद्र हूँ, जितेंद्र बहादुर सिंह, आज तक दिल्ली से आया हूँ। सर, एक इम्पॉर्टेंट चीज, इतना हथियारों का जखीरा मिला है, सारी चीजें मिल रही हैं, ये इम्पॉर्टेंट हो जाता है कि इनको हथियार सप्लाई कहाँ से होता है, पहला। दूसरा ये है कि इन लोगों को फंडिंग कहाँ से हो रही, क्या विदेशों से भी फंडिंग की कोई जानकारी मिली? जैसा कि मैंने आपको बताया, इसमें एक तो एनआईए और स्टेट इन्वेस्टिगेशन एजेंसी एसआईए का बहुत बड़ा योगदान है। उन्होंने गत वर्षों में कई इनके जो फाइनेंशियल नेटवर्क्स थे उनको चोक किया है, कईयों को पता लगाकर केस बनाए हैं और उसके बाद उनका इन्वेस्टिगेशन कर प्रोसिक्यूशन कर रहे हैं। एक तो वह है। दूसरा, इस बार का जो सबसे बड़ा सक्सेस है वो ये है कि जो इनके अपने आप बनाए हुए हथियार हैं, उनकी 4 टेक्निकल डिवीजन्स पहली बार एक साथ ध्वस्त की गई हैं। इनकी जो क्षमता है वो इस बार काफी हद तक हम लोगों ने समाप्त कर दी है। सर, एक आपकी अनुमति जी, एकदम लास्ट क्वेश्चन। सर, मैं नरेश मिश्र हूँ, आईबीसी न्यूज से। मेरा सवाल ये है सर कि अभी ये जो 1200 स्क्वायर किलोमीटर का जो पहाड़ है, इसको आप लोगों ने सैनिटाइज पूरी तरह से कर लिया है कि अभी भी सर्च जारी है? और क्या इस ऑपरेशन के बाद यहाँ कोई बेस भी आप लोगों ने इस्टेब्लिश किया है? और एक और जुड़ा हुआ सवाल है कि आप कह रहे हैं कि 4 बड़े टेक्निकल यूनिट ध्वस्त किए गए हैं। जो वेपन है वो बीजीएल और इसी तरह के ज्यादातर वेपन है। क्या ये इतने घातक हैं कि इतना नुकसान आप लोगों को पहुंचा सकते थे इस ऑपरेशन के दौरान? हमारे जितने भी कैंप्स पर अब तक अटैक हुए हैं, उन कैंप्स में जो सबसे ज्यादा हमें डैमेज हुआ है वो इन्हीं बीजीएल से हुआ है। और जो हमारे जो सैनिक हैं, जब किसी भी ऑपरेशन पर जाते हैं, उनको जो सबसे ज्यादा डैमेज होता है वो आईडी से होता है। और ये दोनों ही चीज, आईडी और बीजीएल, इन्हीं टेक्निकल डिवीजन्स में बनते थे। दूसरा आपका प्रश्न इस केजी हिल्स के बारे में है। इसमें कई राउंड्स का सैनिटाइजेशन हो चुका है और अभी भी इसका फर्दर सैनिटाइजेशन हम लोग इसलिए कर रहे हैं कि जो भी रेजिडुअल आईडीज हैं उनको हम निकाल सकें, जिससे कि आने वाले समय में यह पहाड़ सिविलियन जनता के लिए खुल सके और वो आना जाना कर सकें। जैसा कि आप लोगों को ज्ञात होगा, इसमें बेदम गुफा में बहुत बड़ा पुराना मंदिर है। एक समय था, आज से कुछ साल पहले तक वहां पे स्थानीय लोग जाते थे, किंतु बाद में जब से ये गढ़ बना और उसके बाद जब आईडी लगने शुरू हुए तो लोगों ने जाना बंद कर दिया। तो हम ये चाहते हैं कि ये कम्प्लीटली सैनिटाइज हो जाए और ये हम आने वाले कुछ दिनों में कर देंगे। उसके बाद जो जनता की आवाजाही है वहां पर आरंभ हो सके। धन्यवाद डीजी महोदय, धन्यवाद डीजीपी महोदय। जैसा अभी मैं समझ सकता और अनेक लोग का जो सवाल करने के लिए मन में इच्छा होगा, लेकिन थोड़ा समय की सीमा को ध्यान में रखकर हम क्वेश्चन आंसर सेशन को इधर ही समाप्त करते हैं। इसके पश्चात मैं आईजी सीआरपीएफ श्री राकेश अग्रवाल से अनुरोध करूंगा इस कार्यक्रम की समाप्ति के संबंध में आप
ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి వర్ష షాక్లు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబుపై ఏపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను మేయర్ పదవి నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలతో పాటు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డిని అవమానించడం, కుటుంబ సభ్యులకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంపై గత మార్చి 24న సురేష్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆయనపై 35 లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 23న 7 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అయితే వారిని సురేష్ బాబు సస్పెండ్ చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ నివేదిక ఆధారంగా మేయర్ బాధ్యతల నుంచి తప్పించింది. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు. రైతుల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. కేంద్రం వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నామ్ ద్వారా రైతులు నేరుగా పంటలను విక్రయించవచ్చునని కూడా తెలిపారు. దేశంలో 9 కోట్ల మంది రైతులకు కేంద్రం నగదు బదిలీ చేస్తుందని అన్నారు. ఉన్నటువంటి రైతులకి, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి, వ్యవసాయ ప్రధాన దేశం కాదు, వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పి చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం. తాగునీటి వ్యవస్థ మెరుగుపరచాలి అని అంటారు. మాకు మెరుగైనటువంటి విత్తనాలు కావాలి అని అంటారు. మేము పండించుకున్నటువంటి పంటకి కనీస మద్దతు ధరని అందించండి అని చెప్పి చెప్తుంటారు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే మనం వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొనలేకపోయినా దీర్ఘకాలిక పరిష్కారం ఖచ్చితంగా కనుగొనవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే నీటి వ్యవస్థకు సంబంధించి ప్రధాన మంత్రి కిసాన్ సించాయి యోజన అని, మెరుగైనటువంటి విత్తనాలు, అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ కావాలి అని భావించినటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో నేను పండించుకున్నటువంటి పంటకి 100 రూపాయల ధర ఉంటే, అదే కశ్మీర్ లో గనక అక్కడ ఉన్నటువంటి ధర 150 రూపాయలు, 200 ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ డిజిటలీ ఈ నామ్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి వరిని మీరు కశ్మీర్లో అమ్ముకునేటువంటి వెసులుబాటుని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఏదైతే ఇన్పుట్ కాస్ట్ అవుతుందో ఆ ఇన్పుట్ కాస్ట్ కి 50% అదనంగా జోడించి మీరు రైతులకి ఆ యొక్క ఉత్పత్తికి ఇవ్వండి అని చెప్పి ఆనాడు వారు చెప్పారు. ఎప్పుడు 2006లో. ఇవాళ నేను అదే పార్టీని, అదే కాంగ్రెస్ పార్టీని, ఎవరైతే ఇవాళ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారో వారిని మనం అందరం కూడా ప్రశ్నించాలి. 2006లో అధికారంలో ఉన్నది మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు రైతుకి ఎందుకు సహకారాన్ని అందించలేకపోయారు? కానీ ఇవాళ రైతు ఎక్కడైనా సరే మేలైనటువంటి ధర ఉంటే తన ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు అని చెప్పి మనం చెప్తూ ఉంటే మన్ని విమర్శించడం ఏంటండి? ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం వచ్చిందని తెలిపారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని కూడా తెలిపారు. నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా, అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని అన్నారు. సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని అన్నారు. సాంకేతికత యుగంలో సమర్థత పెంచుకోవాలని కూడా అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని కూడా తెలిపారు. నా ఆలోచన ఒకటే, మనం బాగుంటేనే చాలదు, తిరిగి సమాజానికి ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది ఒక ఆలోచన. జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు, ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా ఉండాలి, ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది, దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు.
హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. ఆ దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సైతం విపక్షం చూపుతున్నారని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని అన్నారు. పోలీసులకు సిపిఐ నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సిపిఐ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సహాయ కమిషనర్ షఫీవుల్లాకు అందజేశారు. రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. మహిళలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. మహిళలకు పదవులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఏడాదిన్నరగా ఒక్క పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. మహిళలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. మహిళలకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఒక్క పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలైనా కానీ ఇప్పటి వరకు మహిళలను గుర్తించట్లేదు. మహిళా కాంగ్రెస్ నేతలను గౌరవించడం లేదు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదు, పార్టీ పోస్టులు ఇవ్వట్లేదు. వాళ్ళు మార్లు పిసిసి అధ్యక్షుడికి విన్నవించుకున్నా గానీ ఫలితం లేకపోయిందనేది కూడా మహిళా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఈ రోజు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళలను పట్టించుకోవట్లేదు. ఎన్నికల ముందు చాలా కష్టపడ్డాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు సముచిత స్థానం దక్కుతుంది అనుకున్నాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించట్లేదు. రాష్ట్ర స్థాయి పదవులున్నా, జిల్లా స్థాయిలో పదవులున్నా కానీ వారికి కనీసం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్ట్ లో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కనీసం పిసిసి అధ్యక్షుడిని కలుద్దామన్నా గానీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా శ్రీతారావు
కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కూడా ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి పలుమార్లు మహిళలకు అవకాశం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలని కోరినా గానీ ప్రభుత్వ పదవుల్లో ఇంతవరకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. చులకనగా ఇస్తున్నారు మహిళలను పట్టించుకోవట్లేదు. మహిళలకు ప్రభుత్వ పదవుల్లో నామినేటెడ్ పోస్ట్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మహిళలు ఎన్నికల ముందు అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేశాము, ఉద్యమించాము. చాలా మందికి కేసులు అయినాయి, మహిళా కాంగ్రెస్ నేతల పైన కేసులు కూడా అయినాయి. అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాత్రమే బాగుపడ్డారు తప్ప ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. చాలా సందర్భాల్లో పిసిసి అధ్యక్షుడిని, సీఎం కలిసే ప్రయత్నం చేశాం కానీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక చేసేది ఏమి లేక ఈ యొక్క నిరసన చేస్తున్నాము, పిసిసి అధ్యక్షుడు చాంబర్ ముందటే నిరసన చేస్తున్నామనేది కూడా మహిళా కాంగ్రెస్ నేతలు బోర్డు వెళ్ళబుచ్చుకుంటున్నారు. అదేవిధంగా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చినా కానీ తమకు ప్రాధాన్యత ఎలా లేకుండా పోయింది. ఖచ్చితంగా ఇక మహిళా కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్ట్ లో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా నిరసన దిగి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గాంధీ భవన్ లో కనబడతా ఉంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. జాయిన్ అయిన వాళ్ళకే ఈ రోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం. మా పరిస్థితి కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇల్వ లేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు మాకు పార్టీ నుంచి ₹1 హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము ₹10 ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మాముద్ర పెట్టిన బాచ్చాగాళ్ళు మమ్మల్ని ఇన్ఛార్జిలో వెళ్ళాలంటే ఒక్క రోజు ఒక్క డిస్ట్రిక్ట్ వెళ్ళాలి.